అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో గత 15 సంవత్సరాల నుండి ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకుంటూ అరాచకాలను అధిగమిస్తూ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ టీడీపీ పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ పార్టీ కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తున్న రెడ్డెప్పగారి రమేష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో జాప్యం చేస్తున్నందున లక్కిరెడ్డిపల్లిలోని రమేష్ కుమార్ రెడ్డి కార్యాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలాడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం రమేష్ రెడ్డి టికెట్ విషయంలో జాప్యం చేయొద్దండి అని టీడీపీ అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకుని టికెట్ రమేష్ రెడ్డికి ప్రకటించాలని లేని పక్షంలో రమేష్ రెడ్డికి మద్దతుగా తాము చేసిన రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల మోహన్ రెడ్డి, రెడ్డెప్పగారి నాగేంద్ర రెడ్డి, కాలడి ప్రభాకర్ రెడ్డి, తిమ్మిరెడ్డి ఉమాపతి రెడ్డి, శంకరాపు జయరాం, యూనిట్ ఇన్ఛార్జ్లు అజంతుల్లా, వేమిరెడ్డి, రవిరెడ్డి, బడుగు వాసుదేవుడు, వెంకటరామరాజు, ఎం లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, లక్కిరెడ్డిపల్లి మండల్ క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు గత 4 సంవత్సరాల నుంచి పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి భవిష్యత్తు గ్యారెంటీ కానీ, బాధుడే బాధుడు కానీ, సభ్యత్వ నమోదు కానీ, మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నాలు కానీ, వాళ్ళు ఇతర ప్రోగ్రాములు డప్పు వాదించడం కానీ, గంట వాదించడం కానీ, ప్రతి ఒక్క కార్యక్రమం ఏ కార్యక్రమం ప్రభుత్వం పార్టీ నిర్ణయించినా స్వచ్ఛందంగా మా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో, ప్రస్తుత ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఎన్ని కష్టాలు నష్టాలకు వచ్చి అధికార పార్టీ ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని వాళ్ళు పోలీసు ప్రెజర్స్ ఉన్నాయా కానీ మేము పనిచేసి ఈరోజు పార్టీని ఒక గాడిలోకి తెచ్చినాము. ఇప్పటికి ఎలక్షన్స్ ఉన్నాయి, 50 రోజులు ఉన్నాక కూడా ఇప్పటికే ఇక్కడ రాజీవ్ నియోజకవర్గంలో, ఎందుకంటే కడప ఉమ్మడి జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా అన్ని అరాచకాలు ఎదుర్కొంటూ ఈరోజు కార్యకర్తలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలం కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జీలం కావచ్చు, బూత్ ఇన్ఛార్జీలం కావచ్చు, ఈరోజు ఎంతో కష్టపడి పార్టీని ఒక గాడిలోకి తెచ్చినాము. అయినా ఇంతవరకు కూడా అభ్యర్థిని ప్రకటించకుండా నాన్పుడు దూరంతో ఉంటే ఈరోజు ప్రజల్లో మమ్మల్ని మన పార్టీ పరిస్థితి ఏమని నిలదీస్తున్నారు. ఏ కార్యక్రమం మేము చేయాలని పోతే ముందు అసలు తేలలేదే, ఏం చేస్తారు మీరు? మన ఇన్ఛార్జ్కు ఇంతవరకు కూడా ప్రకటించడం లేదు కదా, ముందు అది ప్రకటించినంత వరకు మీరు మా దగ్గర రావద్దని నిలదీస్తున్నారు. ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా ప్రజలందరూ కూడా ఆడలేదు మగ అందరూ ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి మా ఇన్ఛార్జి ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు ఏ కార్యక్రమం నిర్వహించినా శిరసా వధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ, అలాగే మమ్మల్ని నిద్రపోనీయకుండా ప్రతి ఒక్క కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి, మనము ప్రజల్లోనే ఉండాలని ఈరోజు ఆయన చెప్పిన దానికి మేము ప్రతి ఒక్కరం కూడా పనిచేసి ఈరోజు పార్టీని రాయచూటిలో నియోజకవర్గంలో ఎంతో బలోపేతం చేశాము. ఈరోజు రాయచూటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాలని ఎంతో మేము కృతనిశ్చయంతో ఉంటే ఈరోజు ఇంకా వచ్చే 50 రోజుల్లో కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకుండా నాన్పుడుతోలతో మన పార్టీని నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి ధోరణి మానుకొని త్వరగా మా ఇన్ఛార్జికి రమేష్ కుమార్ రెడ్డి గారికి త్వరగా అభ్యర్థిగా ప్రకటిస్తే రాయచూటి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా మేము రెపరెపలాడిస్తామని కోరుచున్నాము. లేని పక్షంలో పార్టీ కాడ యూనిట్లు కావటం, క్లస్టర్ కావటం ప్రస్తుతానికి మేము రాజీనామా చేసి సిద్ధంగా ఉన్నాము. మా రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారికి పంపిస్తున్నాము, అలాగే పార్టీకి ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నాము. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు తెలిసిన సంగతి ఏమంటే మా ఇన్ఛార్జ్ ఏ పని చేయలేదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు పార్టీకి. మా ఇన్ఛార్జి కానీ మేము కానీ పనిచేసింది లేదు. మీకు భవిష్యత్తు గ్యారెంటీలో ప్రతి ఒక్క
కుటుంబం నుంచి మేము ఫోన్ నెంబర్లు మీకు ఇచ్చినాము, పార్టీకి పంపించినాము. ఆ ఫోన్ నెంబర్లతో మీరు ఖచ్చితంగా సర్వే చేయండి. సర్వే చేస్తే మా ఇన్ఛార్జ్ పని చేసింది లేదు మీకు కరెక్ట్గా అర్థమైంది. మా ఇన్ఛార్జ్ కావచ్చు, మేము కావచ్చు, క్యాడర్ కావచ్చు. క్యాడర్ కానీ మా ఇన్ఛార్జ్ ఎంత పని చేసినారో మీకు మీ కళ్ళకైంది. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేయండి ఖచ్చితంగా. పార్టీలో అనామకులను పెట్టి వాళ్ళు చేశారు కాదు. పార్టీ ఖచ్చితంగా మా ఇన్ఛార్జ్ టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటాము. లేని పక్షాన స్వచ్ఛందంగా మేమందరం మా ఇన్ఛార్జిగా అనుకూలంగా మేము రాజీనామా పత్రాలు ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు